సహోదరులకు మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి దేవుని మహాకృపను బట్టి మనం ఈ యొక్క 2025 ఆగస్టు 15 మరి ఆగస్టు నెలలో 3వ శుక్రవారం మనం యథావిధిగా ప్రతి నెల 3వ శుక్రవారం ప్రత్యేక ప్రార్థనా కూడిక పగలంతా ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 3 గంటల వరకు జరిగిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఈ దినం మరి స్వతంత్ర దినోత్సవం కూడా రావడం సంతోషం. మరి ఉదయ సెక్షన్లో దేవుడు మహాకృపను బట్టి మరి యేసోబు జీవితం ద్వారా విడుదలను గురించిన సంగతులు మాట్లాడారు. 621వ పేజీ యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుకుందాం. ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదకి వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయము గల వారిని దృఢపరచుటకును. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. దయాళుడు అయిన తండ్రి, నీ ఘనమైన నామమును వందనాలు. నీ అపారమైన కృపను బట్టి నాయన ఈ 2025 నా తండ్రి ఆగస్టు 15వ తారీఖున జరుగుతున్న ఈ ప్రత్యేక కూడికలో నా తండ్రి 2వ సెక్షన్ మధ్యాహ్నంలో కొద్ది నిమిషాలు నీ వాక్యాన్ని నా తండ్రి నాయన ధ్యానం చేస్తుండగా దిగుతుంది వింటున్న బిడ్డలు, మందిరంలో కూర్చొని వింటున్న బిడ్డలు, అలాగే సోషల్ మీడియా ద్వారా వింటున్న బిడ్డలు, ఆన్లైన్లో, అలాగే మైక్ ద్వారా ఆయా ప్రాంతాల నుంచి వింటున్న బిడ్డలను మీరు దీవించందు. చేరువచ్చిన సహోదరి సహోదరులారా, ఈ మధ్యాహ్న సమయంలో ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మాత్రమే కాక ప్రతి నెల 3వ శుక్రవారం మనకి ఆనవాయితీగా మరి ప్రత్యేక కూడిక జరుగుతుంది. కనుక 2 అంశాలు మిళితం చేసి వాక్యాన్ని అందించడం జరుగుతుంది. మీరు గమనించారో లేదో, ఉదయం 1 స్వతంత్రాన్ని గురించి విడుదల, 2 మొరపెట్టడం ద్వారా ప్రభు విడుదల చేస్తాడు అనే ప్రార్థనని మరి యెషయా గ్రంథం 61వ అధ్యాయం మొదటి వచనంలో ఆయన అంటూ ఉన్నాడు, ఇదిగో చెరలోనున్న వారిని విడుదలను, బంధింపబడిన వారికి విముక్తిని ప్రకటించుకును అంటున్నాడు. చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. ఎవరు చెరలో ఉన్నారు, ఎవరు బంధించబడి ఉన్నారు, ఎవరు బానిసలుగా ఉన్నారు, ఎవరు మరి బానిస సంఖ్యలలో మగ్గిపోతూ ఉన్నారు అని మనం చూస్తే, ప్రియులారా, భారతదేశ పరిస్థితి కూడా గత చరిత్రలో అలా ఉన్నదని మొదటి ధ్యానంలో మంత్రాన్ని ఇచ్చాడు. ఆది మానవుడైన ఆదాము అవ్వలను దేవుడు కలుగు చేసి వారికి స్వతంత్రాన్ని ఇచ్చాడు. వారి మీద ఆయన బలంతాన ఆయన అభిప్రాయాలు రుద్దల. వారికి మంచి చెడ్డలు ఎరిగే చెట్టు మధ్యలో వేసి వారు స్వతంత్రంగా ఆలోచించే ఆలోచన వారికి ఇచ్చి వారికే తెలియపరిచారు, ఇదిగో ఈ మధ్యలో ఉన్న చెట్టు ఫలాన్ని మాత్రం మీరు తినకూడదు, మిగతావన్నీ తినొచ్చు. పాపం చిన్నదే, కానీ దాని పర్యవస్థానం చాలా భయంకరంగా ఉంటుంది. ప్రేమ కలిగిన దేవుడు ఇంత అవకాశాన్ని ప్రజలకు ఇచ్చాడు, మానవుడికి ఇచ్చాడు. ఒక్క షరతు మాట, దీన్ని జోలికి వెళ్ళకండి అని అన్నాడు. దేవుడు స్వతంత్రాన్ని ఇచ్చాడు. ఇచ్చిన స్వతంత్రాన్ని మానవుడు ఏం చేశాడంటే చేతులారా పాడు చేసుకున్నాడు. స్వతంత్రాన్ని ఏం చేశాడు? చేతులారా. బందీలో ఉన్న వారికి విముక్తి అని అంటున్నాడు, చెరలో ఉన్న వారికి విడుదల అంటున్నాడు. మనందరికీ బాగా తెలుసు, అందరం ఎరిగిన వాక్యమే. అయినా సందర్భాన్ని బట్టి మీ ముందు ఉంచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. రండి, నిర్గమాకాండం 3వ అధ్యాయం 7వ వచనం 8వ వచనం చదువుకుందాం. అంతకంటే ముందు చేయించే అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాలు నిల్వ చేయు, అయినను ఐగుప్తులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు ఇశ్రాయేలు ఎడల అసహ్యపడి. చాలండి,
ఎవరి గురించి ఎవరు మాట్లాడుతున్నారు అని మనం చూసినట్లయితే ప్రియులారా, ఐగుప్తులో ఉన్న ప్రజలు. ఇందాక ఉదయకాలంలో మనం యేషోబు జీవితాన్ని గురించి విన్నాం కదా. మొట్టమొదట ఐగుప్తుకి వెళ్ళింది యేషోబు. యేషోబు ఎందుకు వెళ్ళాడు? యాకోబు కుమారుల్లో యేషోబు కొని రాజు తర్వాత రాజు అంతటి స్థానాన్ని ఫరో రాజే యేషోబుకి ఇచ్చాడు. ఆ తర్వాత యేషోబు ఆ రాజ్యాన్ని ఏలుతున్న పరిస్థితుల్లో, అంటే రాజు యొక్క అనుమతితో రాజు ఏమన్నాడంటే, రాజు యేషోబుకి అధికారాన్ని ఇచ్చాడు, పని మీద నాయకత్వాన్ని ఇచ్చాడు. ఆ పని జరిగించే క్రమంలో ఆ దేశంలో కరువు వచ్చినప్పుడు యాకోబు కుమారులు ఆహారం కొరకు యాకోబు ద్వారా పంపబడ్డారు ఐగుప్తుకి. అలా వెళ్ళిన వారు రెండోసారి కూడా వెళ్ళారు. వెళ్ళిన వారు తర్వాత యేసుని ఇచ్చారు. వాళ్ళు అక్కడే ఉండడం ప్రారంభించారు ఐగుప్తులు. అలాగ ఐగుప్తుకి ఎలా వెళ్ళారంటే యేషోబు ద్వారా వెళ్ళారు, కరువు ద్వారా వెళ్ళారు, తండ్రి మాటను బట్టి వెళ్ళారు. వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏమయ్యారు? విస్తరించడం మొదలుపెట్టారు. ఆ తర్వాత యేషోబు చనిపోయాడు. యేషోబుకు అధికారం ఇచ్చిన ఫరో చనిపోయాడు. ఆ తర్వాత వచ్చిన ఫరో యేషోబు జరుగుతుంది. దేవుడు ప్రత్యేకమైన జనంగా యాకోబులో నుండి ఇశ్రాయేలుగా ఆయన ఎన్నిక చేసుకున్నాడు, పిలుచుకున్నాడు, ప్రత్యేకపరుచుకున్నారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏమవుతున్నారు? విస్తరిస్తున్నారు. ఎక్కడ విస్తరిస్తున్నారు అనంటే బానిసత్వంలో ఉండి విస్తరిస్తున్నారు, చెరలో ఉండి విస్తరిస్తున్నారు, ఐగుప్తుల యొక్క చేతి కింద నలిగిపోతూనే విస్తరిస్తున్నారు. అయితే వాళ్ళని చూసి ఫరోకి ఏంటంట అసహ్యం కలుగుతుంది. వాళ్ళ మీద మోయలేని భారాలు మోపుతున్నాడు. వాళ్ళ చేత పట్టణాలు కట్టిస్తున్నాడు. ఏమేమి పట్టణాలు? ఉన్నావా? భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ఇశ్రాయేలుని ఏర్పాటు చేసుకున్న దేవుడు నమ్మదగినవాడు. కనుకనే వారికి ఆయన ఆది నుండి తోడుగానే ఉన్నాడు. వారికి వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తున్నారు. ఒకవైపు వాళ్ళని పట్టణాలు కట్టిస్తూ వాళ్ళని శ్రమ పెడుతున్నారు ఐగుప్తీయులు. అయినా వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించడం మొదలు పెడితే శత్రువులు ఏమైపోతున్నారు? వారు అలాంటి పరిస్థితుల్లో దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని బట్టి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారంటే దేవునికి మొరబెట్టారు. శ్రమల్లో దేవునికి మొరబెట్టారు, దేవుణ్ణి అడిగారు, ప్రార్థించారు. దేవుడు వారికి చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చడానికి ఆయన సిద్ధపడ్డాడు. రండి 3వ అధ్యాయం నిర్గమకాండం 7-8 వచనాలు పక్కన పేజీలోనే ఉన్నాయి. 7-8 వచనాలు మనం చదువుకున్నాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో మీ హృదయంలో చేర్చుకోవాలా, వారి బాధను నిశ్చయంగా చూచితిని, పనులలో తమ్మును కష్టపెట్టు వారిని బట్టి వారి పెట్టిన రెండోది వారి మొర విన్నాడు. ఆ తర్వాత వారి దుఃఖమును నాకు చాలండి. వారి బాధను ఆయన చూచాడు, అలాగే వారి మొరను విన్నాడు, వారి దుఃఖాన్ని ఆయనకి తెలిసే ఉంది. నీ గురించి నా గురించి తెలియదు అంటారా? మరి ఎందుకు మనం ప్రార్థన చేస్తున్నాం? అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకండి మీకు దొరుకును, తట్టండి మీకు తీయబడును, అడుగు ప్రతి వానికి. అడగాలి. ఈరోజు ఈ ప్రార్థనా కూడిక అడగడం కొరకే. ఎవరిని అడగడం కొరకు? మనుషుల్ని కాదు, ఉన్నవారిని కాదు, బంధువుల్ని కాదు, లక్షల మంది ఉన్నారు. ఎటు చూసినా ఇశ్రాయేలీలే. ఐగుప్తుడు బయటకు వస్తే ఇశ్రాయేలే కనపడుతున్నారు. పొద్దున లెగవంగలే ఈడెదురు వచ్చాడు ఎందుకు కోపడుతున్నారు. వాళ్ళకి అసహ్యం కలుగుతుంది, వాళ్ళకి ద్వేషం కలుగుతుంది, వాళ్ళకి అసూయ కలుగుతుంది. అయితే వాళ్ళ ఆలోచన వచ్చింది, ఒరే మనం ఎటు చూసినా ఇల్లే ఉన్నారు. ఒకవేళ మన శత్రువులు ఎవరైనా మన మీదకి యుద్ధానికి వస్తే వీళ్ళందరూ కలిసి ఆ శత్రువులతో కలిస్తే మనం ఓడిపోతాం. ఏమన్నారు? మనం ఓడిపోతామేమో అని. ఇప్పుడు ఏం చేయాలా? వీళ్ళని లోకం కూడా ఇదే కోరుకునేది. లోకంలో నువ్వు ప్రత్యేకంగా ఉన్నప్పుడు
లోకంలో నువ్వు పచ్చగా ఉన్నప్పుడు, లోకంలో నువ్వు సంతోషంగా ఉన్నప్పుడు, లోకంలో నువ్వు దీవించబడినప్పుడు, లోకంలో నువ్వు దేవుని బిడ్డగా ప్రత్యేకంగా ఉన్నప్పుడు లోకం ఏమి కోరుకున్నా తెలుసా? నీ యందు అసూయపడిద్ది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయి? నీ యందు లోకం ఏమైంది? అసూయపడద్ది. అసూయ కలహాన్ని రేకెత్తించింది. అసూయ చేత మీతో కలహపడతారు. అలా ఆగట్ల వాళ్ళు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించటం మొదలుపెట్టారు. వీళ్ళారా, ఇది ఎంత సంతోషకర విషయం! ఈరోజు ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. నీ గురించి అసూయ పడే కొద్దీ, నీ గురించి ఏమండి ఎదుటివారు బాధపడే కొద్దీ, నీ ఎదుగుదల చూసి ఓర్వలేక ఉండే కొద్దీ నువ్వేం చేస్తావు? నువ్వు విస్తరిస్తావు. ఆ కష్టం, ఆ శ్రమ, ఆ ఇబ్బంది, మన భాషలో చెప్పాలంటే ఆర్థిక సమస్య, ఆ అనారోగ్య సమస్య, ఆ కుటుంబంలో సమాధానం లేకపోవటం, ఇవన్నీ లోకంలో మన ముందు ఇవి పెద్దవిగా కనిపిస్తాయి. ఇవన్నీ మన ముందు పెద్దవిగా కనిపిస్తాయి. ఇశ్రాయేలు ముందున్న శ్రమలతో పోలిస్తే నీ శ్రమ నా శ్రమ ఎంత? వాళ్ళు బానిసలు, వాళ్ళు ఎదురు కొడుతుంటే ఎదురు మాట్లాడడం లేదు. జీవితం ఇశ్రాయేలు ప్రజల జీవితం. ఆలోచన చేశారా? అయినా కానీ దేవుడు వాళ్ళని విడిచిపెట్టలా. దేవుడు వారికి తోడున్నాడు గనుక శత్రువులు సైతం అధికారం ఉంది, బలం ఉంది, వాళ్ళకి డబ్బు ఉంది, వాళ్ళ చేతిలో వీళ్ళు పనివాళ్ళుగా ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అయినా వాళ్ళు వీళ్ళని చూసి ఏమవుతున్నారట? అసూయ పడుతున్నారు, అసహించుకుంటున్నారు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? నిన్ను చూసి అసూయ పడుతున్నారంటే, నిన్ను చూసి అసహ్యపడుతున్నారంటే, నిన్ను చూసి బాధపడుతున్నారంటే నీ ఎదుగుదల నీకంటే నీ శత్రువుకే బాగా అర్థమైపోయింది. నీ శత్రువులు గ్రహిస్తున్నారు. ఇశ్రాయేలుని దేవుడు దీవిస్తున్న సంగతి, ఇశ్రాయేలు పక్షాన దేవుడు ఉన్న సంగతి ఇశ్రాయేలు కంటే ముందు ఎవరితో కనిపెడుతుంది? ఐగుప్తులు కనపడుతుంది. వాళ్ళకి అసహ్యం కలుగుతుంది. వాళ్ళని ఇంకా 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 బాధ పెడుతున్నారు. దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? దేవుడు కలుగు చేసుకున్నాడు. ఏం కలుగు చేసుకున్నాడు అని అంటే, దేవుడు నిశ్చయముగా వారు బాగుతావా, నీకు ఇవ్వాలని నేను సిద్ధంగా నీ కొరకు ఏర్పాటు చేయబడిన బహుమానాన్ని పట్టుకొని సిద్ధంగా ఉన్నాడు. నీదే ఆలస్యం. నీవు నేనే అడగలేకపోతున్నావు దేవుణ్ణి. ఎవరెవరి మీదో ఆశపడుతున్నావు, ఎవరెవరికి వెళ్ళో చూస్తున్నావు, ఎవరెవరో సహాయం చేస్తారని వాళ్ళ చేతులకు వెళ్ళి చూస్తున్నావు. ఆలోచన పెట్టుకుని ఉన్నావు. వద్దొద్దు, ఎవరికి వెళ్ళి ఆశ పెట్టుకోవద్దు, ఎవరికి వెళ్ళి చూడవద్దు. చూస్తే అవమానం ఎదురైద్ది. దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఏదైతే కోరికతో ఉన్నావో, ఏ అయితే అవసరంతో ఉన్నావో, అవసరానికి సంబంధించిన దానిని ఆయన ఇలా పట్టుకొని రెడీగా ఇలా ఉన్నాడు. నువ్వు బాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కనుకనే ఆయన ఏం కోరుకుంటున్నాడంటే నిన్ను అడగాలని కోరుకుంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలను కూడా ఆయన కోరుకున్నాడు. వాళ్ళు ఏం చేశారు? దేవునికి మొరపెడతా ఉన్నారు. అందుకంటే వాళ్ళు మొరపెట్టకముందే దేవుడు వారు పడుతున్న బాధల దగ్గర నుంచి చూస్తున్నాడు. వాళ్ళు బాధ కలిగిన తర్వాత ఏం చేస్తున్నారు? చెప్పాలి. వాళ్ళు బాధ కలిగిన తర్వాత మొరపెట్టారు. నా మాటలు మీకు అర్థమైనా? మొరపెట్టిన తర్వాత బాధ రాలా. మనకు సహాయకుడు ఉన్నాడు అనే సంగతి నీకు గుర్తుండాలి. ఆపద వచ్చినప్పుడు మనకు సహాయకుడు ఉన్నాడనే సంగతి నీవు గుర్తుంచుకోవాలా. నీకు కూడా ఉన్నాడు, కానీ నువ్వే ఆయనకెళ్ళి చూడకుండా ఆయన వైపు చూడకుండా చూస్తూ ఉన్నాం. అయితే వారి మొర విన్నాను. రెండోది వారి దుఃఖములు నాకు తెలిసే. ఇప్పుడు దేవుడు కలుగు చేసుకున్నాడు. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే వచ్చిన ఎన్నిలో, కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి సంతోషకరమైన విషయం. ఎలాంటి దేశం అటది? పాలు తేనెలు ప్రవహించు దేశానికి వారిని నడిపించటానికి. బానిసలుగా ఉన్న దేశం, ఫరో యొక్క చెరలో ఉన్న దేశం, ఐగుప్తు విగ్రహారాధనతో ఉన్న దేశం,
అలాంటి పరిస్థితుల్లో నుండి, అలాంటి దేశం, కఠినత్వమైన దేశంలో నుండి ఈ ప్రజల కొరకు దేవుడు ఏం సిద్ధం చేశాడు? పాలు తేనెలు ప్రవహించే దేశాన్ని సిద్ధం చేశాడు. ఇప్పుడు వాళ్ళు వెళ్ళడమే. ఏం చేయాలి? వాళ్ళు వెళ్ళాలి. దేవుడు వారిని విడిపించడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఈరోజు ఈ వాక్యం విడిపించుట. చెప్పండి, విడిపించుట. ఏ పరిస్థితుల్లో నీవు ఉన్నావో ఈ మధ్యాహ్న సమయంలో ఆ పరిస్థితుల నుంచి ముందుగానే తెలుసున్నది. వాడిని విడిపించడానికి బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు అని చూస్తే, ఇగో దిగి వచ్చాడు. ఇశ్రాయేలు మొర వినుటకు దిగి వచ్చి ఉన్నాడు. చూసారా? దేవుడు ఈరోజు నీ కొరకు ఏం చేశాడు? ఆయన దిగి వచ్చాడు. ఆకాశంను విడిచి, సింహాసాన్ని విడిచి యేసు ప్రభు ఏం చేశాడండి? చేరి ఉన్నది. ఐగుప్తులు వారి పెట్టు చిన్న హింసను చూచి తిని కాగా, రమ్ము నిన్ను ఫరో యొద్దకు పంపెదను, చాలండి. దేవుడు ఏమన్నాడంటే, చూశాను, అన్ని సకలం ఆయన చూస్తున్నాడండి. ఆయన కంటికి మరుగైంది ఏది మనం అనుకుంటాం. ఎవరు చూస్తున్నారులే, ఎవరు వింటారులే, ఎవరు పట్టించుకుంటారులే, ఇంతే చెప్తా ఉంటాడులే, పాస్టర్ గారు అంతే చెప్తాడులే, ఆ సేవకుడు అంతే చెప్తా ఉంటాడులే అని మనం అనుకుంటాం. మాట్లాడేది నేనైతే మీరు అనుకున్నది నిజమే. మాట్లాడేది నా మాటలు కాదు, నా సొంత ఆలోచనలు కాదు అన్నాడు. శానా దయ్యాలు పట్టిన వాడిని, ఆ దయ్యాలని 2000 దయ్యాలని ఆజ్ఞిస్తే ఏమైపోయినాయి? ఒక్కసారిగా పందుల మందలోకి వెళ్ళిపోయినాయి. ఎన్ని దయ్యాలు? 2000 దయ్యాలు. అయ్యా, మమ్మల్ని ఆ పందుల మందలో పంపేయని బతినవాడు. ఆయన శక్తిని ఎరిగిన అపవాది, ఆయన శక్తిని ఎరిగి మమ్మల్ని ఆ పందుల మందలోకి పంపించమన్న యొక్క శక్తిని ఎరిగి, ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని ఎరిగి, ఆ దేవుని యొక్క మరి ప్రభావాన్ని ఎరిగి ఆమె వచ్చి ఆ ప్రజలందరి ముందు ఆ రహస్యమైన ఆమె రోగాన్ని చెప్పుకోవటానికి భయంతో వెళ్ళలేక, వెనక వెళ్ళలేక, కనీసం ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటేనన్నా స్వస్థత కలిగిద్దని. చూసారా ఆమెకి ఎంత విశ్వాసం కలిగిందో? ఆయన వస్త్రపు చెంగులో స్వస్థత కార్యం ఉంది అంటే శక్తి ఉంది అని ఆ వ్యక్తి, ఒక అన్యురాలు. ఆయన శక్తి కలిగిన దేవుడు, ఆయన విడుదల చేయగలిగిన దేవుడు, ఆయన విమోచించగలిగిన దేవుడు. ఆ దేవుడు ఏమంటున్నాడంటే, ఇశ్రాయేలు యొక్క మొర విన్నాను, ఇశ్రాయేలు గురించి చూచాను, ఇశ్రాయేలు కొరకు దిగి వచ్చాను, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది అని అంటున్నాడు కదా. వారిని విడిపించడానికి వచ్చాను అంటున్నాడు. వచ్చి విడిపించడానికి ఏం చేయాలా? ఏమ్మా, నీకు సహాయం ఎవరు చేస్తారు? దేవుడు సహాయం చేయాలి. ఆ సహాయం దేవుడు ఎవరి ద్వారా చేస్తాడు? దేవుడే తన బిడ్డల ద్వారా. చూడాలి, ఓర్పు కలిగి ఉండాలి. 430 సంవత్సరాలు వాళ్ళు ఏడుస్తూనే ఉన్నారు, మొరపెడుతూనే ఉన్నారు. 430 సంవత్సరాలు దేవుని కొరకు నిరీక్షణతో ఉన్నారు. మనమైతే అప్పటికప్పుడే ప్రార్థన చేసిన వెంటనే కళ్ళు తెరవంగానే ఎదురుగా ఉండాలి. ఏమండి, మనం కోరుకునేదే కదా. నేను ఆయన వస్త్రపు చెంగు ముడితే చాలు నా రోగం పోయిద్దనే విశ్వాసం ఆమెలో ఉంది కనుక ఆమె వస్త్రపు చెంగు తాకంగలే మరుక్షణంలోనే ఆమె స్వస్థత పొందుకుంది. ఇశ్రాయేలు ప్రజలు విమోచించబడ్డానికి 430 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు ఏడ్చి 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 ఇప్పుడు దేవుడు కార్యం చేయడం మొదలుపెట్టాడు. దేవుడు వాళ్ళు మొరవిని ఇప్పుడు వారిలో ఎంత ఇబ్బంది కలిగింది. ఇళ్ళు వదిలిపెట్టి బయటికి వెళ్ళే పరిస్థితి లేదు, పనిచేసే పరిస్థితి లేదు, సహాయం చేసే పరిస్థితి లేదు, ఇంట్లో ఉండదే తినాలా కదా. మరి అప్పుడు వరకు రోజు ఏ రోజుకి ఆ రోజు లేదు 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 అనేవాళ్ళు మరి ఆ 2 నెలలు 3 నెలలు ఇళ్లలోనే కూర్చొని ఎలా తిన్నారు? వాళ్ళని దేవుడు పోషించలేదా? తిన్నోళ్ళు కూడా 1 గుడ్డు అరగుడ్డు రోజు తినేవాళ్ళు 1 డజన్ గుడ్లు తిన్నారు రోజుకి. ఏదో 1 ముక్క 2 ముక్క తినేవాళ్ళు చికెను 1/2 కేజీలు 1/2 కేజీలు తిన్నారు ఆ రోజుల్లో. యాడ్ నుంచి వచ్చినాయి వాళ్ళకి ఈ గుడ్లు, ఈ మాంసం,
ఈ బలమైన భోజనం. దేవుడు నమ్మదగిన వాడు. ఏలియాను కాకులతో పోషించాడు. అలాగే మనల్ని కూడా ఆ టైంలో దేవుడు పెట్టేవాడిని. ఎంత సౌండ్ పెట్టేవాడిని తెలుసా? అక్కడ మా ఇంటి దగ్గర వాకింగ్ చెప్తే చీరాల హై స్కూల్లో వాకింగ్ చేసేవాళ్ళు విని ఆ తర్వాత వాకింగ్కి నేను చెప్పిన తర్వాత వెళ్ళేవాడిని. ఈరోజు నువ్వు వాకింగ్ చెప్పామనేవాళ్ళు. ఐల్టీటీ క్లబ్లో వాకింగ్ చేసేవాళ్ళు విని ఈరోజు నువ్వు వాకింగ్ చెప్పేవాళ్ళని చెప్పేవాళ్ళు. ఎంతోమంది బలపడ్డారు. ఎంతోమంది ప్రభు సహాయం చేశాడు వాళ్ళకి వాక్యం ద్వారా. పోలీసులు వచ్చి ఇళ్ళ చుట్టూ ఏమేస్తున్నారు? కంచెలు వేస్తున్నారు, ముళ్ళేసేస్తున్నారు. మీ అందరూ తెలుసుగా, మనందరూ ఇక్కడే ఉన్నాంగా. స్వరం నుంచి ఒక సేవకుడు 50 కేజీలు బియ్యం వేసుకొని అటు వెనకాల దండుబాడులో నుంచి, అటు సమాధుల్లో నుంచి, అటు మా ఇంటి వెనకాలగా వచ్చి ఆ ముళ్ళు పక్కకు జరిపి 50 కేజీలు బియ్యం బస్తా తెచ్చి మాకేసి వెళ్ళాడు. ఇప్పుడు నమ్మదగిన వాడు. దేవుని మీద నువ్వు ఆధారపడితే దేవుడు తన కార్యాలు చేసేవాడు. ఎవరి ద్వారా చేయిస్తాడంటే తన బిడ్డల ద్వారా చేయిస్తాడు. ఇప్పుడు మోషేను ఆ 430 సంవత్సరాలు చెరలో ఉన్న ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించడానికి దేవుడు మోషేని ఎన్నుకున్నాడు. మోషే పుట్టేటప్పుడు ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. పుట్టిన బిడ్డలను తీసుకెళ్లి నైల్ నదిలో పడేయాల్సిన పరిస్థితుల్లో కూడా ఆమ్రాము ఎకెబేదులు ఆ బిడ్డను జాగ్రత్తగా పెంచి ఆ తర్వాత వాళ్ళు ఇబ్బంది తట్టుకోలేక తీసుకెళ్లి నైల్ నదిలో వాళ్ళ అక్క ద్వారా తీసుకెళ్లి వేస్తే అక్కడ ఫరో కుమార్తె ఆ పిల్లవాడిని చూసి ఆ పిల్లవాడు రూపవంతుడు సుందరుడై ఉండటం చూసి ఆమె తీసుకుని ఆ బిడ్డని పెంచుకోవడానికి ఇష్టపడితే ఆ అక్కే ఈ బిడ్డను పెంచడానికి వాళ్ళ అమ్మనే తీసుకొచ్చి దాదీగా అంటే పని మనిషిగా తీసుకొచ్చి ఆ బిడ్డను పెంచి పెద్ద చేశాడు. ఇప్పుడు పెరిగాడు. ఐగుప్తు ఫరో రాజుగా జీవించాడు. 40 సంవత్సరాలు అరణ్యంలో గొర్రెలు కాస్తూ జీవించాడు. మిగతా 40 సంవత్సరాలు దేవుని పిలుపుని బట్టి ఆఖరి 40 సంవత్సరాలు దేవుని పనిచేస్తూ అరణ్యంలో చనిపోయాడు. 3 4 ఎంత? 12. 3 40 120 సంవత్సరాలు మోషే జీవితం. ఇప్పుడు మోషే పెద్దోడయ్యాడు. మోషే దేవుని దగ్గరకు వచ్చాడు. రావాలి, వారి ఐగుప్తులో నుంచి బయటకు నడిపించాలి, నీ పని అది అని అంటే మోషే ఏం చెబుతున్నాడు చూడండి. మోషే ఏమంటున్నాడు? 11వ వచనం. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకు ఇశ్రాయేలు నుండి ఐగుప్తులో నుండి తోడుకొనుటకు నేను ఎంతటి వాడిని దేవునితో ఏమన్నాడు? నేను ఎంతటి వాడిని అని అంటున్నాడు కదా. వీళ్ళందరినీ కూడా పురిట్లోనే చంపేయమని రాజు ఆజ్ఞయిస్తే పూయా చిప్రా అనే 2 సహోదరులు వాళ్ళు మంత్రసానులు, వాళ్ళు నిన్ను చంపకుండా వదిలిపెట్టారు. ఆలోచన చేశారా? దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు సహాయం చేయట కొరకు, దేవుని పని చేయట కొరకు, విమోచించట కొరకు, విడుదల చేయట కొరకు. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవుని బిడ్డలు సహాయం చేసే బాధ్యత నీకు అప్పగించినప్పుడు నా దగ్గర ఏముండాయి? నా దగ్గర క్రమంగా రాగలవారు రా. మందిరంలో జరిగే ప్రతి కూడికలో నేను ఉండాలని ఆలోచన కలిగి ఉండేవారు రా. ఇవన్నీ దేవుని పనిలో భాగాలే, దేవుని ఆరాధించడంలో భాగాలే. దేవుని యొక్క మందిరము పనిలో నీవు ఉండాలి. నీకు అప్పగించిన పని ఏదైతే అది నువ్వేం చేయాలా? నమ్మకంగా చేయకుండా లోక సంబంధించిన వాటన్నిటి మీద మనసు పెట్టి నాకు ఆ పని ఉంది, నాకు ఈ పని ఉంది, ఇదిగో ఆ గుడి మంద కాదు, ఇదిగో ఆ మందిరం మంద కాదు, వాళ్ళేదో చెప్పుకుంటారులే, మనం ఎందుకు వెళ్ళాలిలే, నాకు ఈ పనులు ఉన్నాయి, ఆ పనులు ఉన్నాయి, నేను మోయలేనన్ని పనులు ఉన్నాయి అని లోక సంబంధించిన పనులు పెట్టుకుంటున్నావా? ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుని వాక్యం స్పష్టంగా నీతో నాతో మాట్లాడుతున్నాడు. మోషే ఏమంటున్నాడు? మోషేని దేవుడు ఏం చెప్తున్నాడు? ఎవరిని విడిపించాలా? మోషే ఎవరిని విడిపించాలండి? వాళ్ళ ప్రజలే, వాళ్ళ అక్కని, వాళ్ళ అన్నని పెద్దవాడిని చేసి ఇంత చేస్తే నువ్వేం చేస్తున్నావు? నేనెంతటి వాడిని, నువ్వెంతటి వాడు అనేది దేవుడికి తెలియదా? నేనేం చేయగలను, నేనేం ఇవ్వగలను, నేనేం పాడగలను, నేనేం భక్తి చేయగలను? వాళ్ళకేం పని బాట లేదు. ఊరికే పొద్దుగూకులు ప్రార్థనలు పెడతా ఉంటారు. మంగళవారం అంటారు, శుక్రవారం అంటారు, శనివారం అంటారు, ఆదివారం అంటారు. నిన్న కొండలు కొట్టమన్నాడా? రాళ్ళు పగలు కొట్టమన్నాడా? గుంటలో దూకమన్నాడా? ఆకాశం నుంచి దూకమన్నాడా? దేవుడు నువ్వు మొయ్యలేని భారం ఏదన్నా నీ మీద మోపాడా?
దేవుడు నీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు? దేవుడు నీ దగ్గర నుంచి నీ హృదయాన్ని కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి భక్తిని కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి పరిశుద్ధతను కోరుకుంటున్నాడు. దేవుడు నీ దగ్గర నుంచి నీవు ఈ లోకంలో దేవుణ్ణి స్తుతించడానికి, గణపరచడానికి, అనేకుల కొరకు ప్రార్థించడానికి. దేవుని మందిరానికి వస్తే ఎవరికి మేలు? నీకే మేలు. నువ్వు ప్రార్థన చేస్తే ఎవరికి మేలు? నువ్వు ఎవరి కొరకు ప్రార్థన చేస్తున్నావో నీ వాళ్ళకే మేలు. దేవుడు నీకు మేలు చేయాలనుకుంటున్నాడు. దేవుడు నిన్ను దీవించాలనుకుంటున్నాడు. ఈ దీవెనలు ఎంతో మంది కోల్పోతున్నారు. అందుకే కారిపోయినట్లుగా, నీళ్లు పోస్తే కారిపోయినట్లు కారిపోతున్నాయి. తీరా చేతులు ఏమీ ఉండట్లా, ఎంతకీ ఎదగట్లా. ఎన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి శ్రమ పడుతున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి పని చేస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నావు. ఏది నీ ఎదుగుదల? ఏది నీ దగ్గర? నువ్వు ఏ దేశంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు కాబట్టి నీకు అనేక వాటి మీద నీకు అధికారం ఇస్తున్నాను అంటున్నాడు. ఈ కొంచెం దేవుడు నీకు ఇచ్చిన ఈ కొంచెం పని ఏంటంటే, ఇదిగో బేతేలు మందిరంలో ప్రార్థన జరుగుతుంది, నేను కూడా వెళ్ళి అక్కడ ఉండి ప్రార్థన చేయాలి, ఆ వాక్యం నేను వినాలి, ఆ పరిచర్యలో నేను ఉండాలి అనే ఒక్క ఆలోచన నీకు రావడల్లా. ఎన్నిసార్లు చెప్పినా నువ్వు వినవు. నన్ను కాదులే, నేను కాదులే, నాకెందుకులే అనుకుంటున్నావు కాబట్టే నీ జీవితం అలా ఉంటుంది. ఎప్పుడైనా ఆలోచన చేసావా? నిన్ను దెప్పిపడవాలను, నేను గాయపడను అంటున్నాడు దేవుడు. మోషేను ఇన్ని కష్టాల్లో దేవుడు నిలబెడితే మోషే ఏమంటున్నాడు? నేనెంతటి వాడునయ్యా అని అంటున్నాడు కదా. నేనెంతటి వాడునయ్యా అని అంటున్నాడు. 2వ తారీఖు ఏమంటున్నాడు? 4వ అధ్యాయం 1వ వచనంలో, 4:1 అందుకు మోషే చిత్తగించుము, చాలు ఏమన్నాడు? మొదటేమో నేనెంత, ఎవరు ఎనరు, కడుపును పుట్టిన పిల్లలే ఎంటలా, కడుపును పుట్టిన పిల్లలు వాళ్ళ కోసం బట్టలు తెచ్చి అన్నం వండి కష్టపడి అన్ని చేసి పెడితే కూడా ఏదైనా చిన్న పని చేస్తే పామో నేను చేయనని ఇసిరాడు పడేసి వెళ్ళిపోతున్నారు. పిల్లలు వినకపోతే నీ మాట నా మాట ఎవరు వింటారండి? మోషే మాట వాళ్ళు వినాల్సింది. దేవుడు మోషే నీ మాట వాళ్ళు వింటారు అని చెప్పి వాళ్ళు నమ్మాలి. నమ్మాల్సింది ఎవరిని? దేవుణ్ణి. వినాల్సింది ఎవరి మాట? మోషే ఏమన్నాడు? నా మాట అన్నాడు, నన్ను నమ్మరు అన్నాడు. ఆలోచన చేశారా ప్రియులారా? ఈరోజు చాలామంది ఇదే అవివేకమైన మనసు కలిగి ఉన్నారు. ఏంట్లే వాళ్ళ ఇంట్లో పక్కన ప్రార్థన పెట్టుకొని ఆ రేకుల షెడ్లో ఆ బోసు చెప్తుంటే వాక్యం మనం వినేదేంది? అదే కొట్టు పెట్టుకొని నమ్మాల్సింది దేవుణ్ణి. నేను దేవుణ్ణి పరిచయం చేయడానికి, దేవుని మాట వినిపించడానికి ఉన్నాను తప్ప నన్ను చూసి మారండి, నా బ్రతుకు చూసి మారండి, నాకెళ్ళి చూడండి అంటలా. నేను నా బ్రతుకు మీ అందరి బ్రతుకు కంటే ఘోరమైన బ్రతుకు. ఒకప్పుడు యేసు ప్రభు నన్ను రక్షించుకొని ఆయన రక్తంలో కడిగి నన్ను పరిశుద్ధుల గుంపులో చేర్చాడు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ మాట్లాడగలుగుతున్నాను తప్ప నాలో ఏ గొప్ప ఉందని కాదు. మోషే ఏమంటున్నాడంటే, నన్ను నమ్మరు, నా మాట వాళ్ళు వినరు అని అంటున్నాడు కదా. నా మాట వినరు అంటున్నాడు. పిల్లరా ఆలోచన చేశారా? ఇప్పుడు దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు. నేను ముగిస్తాను. దేవుడు ఒక కర్ర ఉంది. దేవుడు ఇప్పుడు చూపిస్తున్నాడు సూచక్రియలు. ఆ దేవుని యొక్క గొప్పతనాన్ని నువ్వు తెలుసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలా? నీ చేతిలో ఉన్న కర్రను ఏం చేయాలా? కింద పడాయి. ఏమైపోయింది? అది పాము అయింది. దాన్ని మళ్ళా పట్టుకుంటే ఏమైంది? కర్ర అయింది. కర్రను పాముగా చేసి సూచక్రియ చూపిస్తున్నాడు దేవుడు. ఎవరికి? నేను ఎంతటి వాడును, నా మాట వినరు, నన్ను నమ్మరు అన్న మోషేతో ఇప్పుడు అదే మోషేతో దేవుడు ఏం చేపించాడు? ఒక కర్రను పాముగా చేశాడు, పాముని కర్రగా చేశాడు. అంతటితో వదిలిపెట్టలా. రెండోది కూడా చేస్తున్నాడు ఆయన. చూడండి, రెండోది తన చెయ్యి రొమ్మును ఉంచుకొనేను, దాని వెలుపులకు తీసినప్పుడు ఆ చెయ్యి ఏమైంది? మోషే నీ చెయ్యి తీసి నీ రొమ్ము మీద పెట్టుకో అని అన్నాడు. పెట్టుకోంగలే తీయంగలే ఏమైంది? ఆ చెయ్యి తెల్లగా కుష్ఠరోగం వచ్చింది ఆ చెయ్యికి. భయమేలా లేదా? ఏమన్నాడు? మరలా నీ చెయ్యి నీ రొమ్మును ఉంచుకోమనగా
అన్నప్పుడు కుష్టి వచ్చింది. మళ్ళీ తీసి పెట్టుకో అన్నప్పుడు తీసి పెట్టినప్పుడు ఏమైంది? బాగైంది. ఇప్పుడు ఎన్ని? కర్ర పాము, పాము కర్ర, చెయ్యి కుష్టు, కుష్టు పోయి చెయ్యి అయింది. ఇప్పుడు మూడోది కూడా చేస్తున్నాడు ఆయన. చూడండి కింద వచ్చిన 9. వారు ఈ 2 సూచనలను బట్టి నమ్మక నా మాట వినకపోయిన ఎడల నీవు కొంచెము ఏటి నీళ్లు తీసి ఎండిన నేల మీద పోయవలను. అప్పుడు నువ్వు ఏటిలో నుండి తీసిన నీళ్లు పొడి నేల మీద రక్తమగును. ఇప్పుడు మూడోసారి ఏం చేశాడు? ఏటి నుండి నీళ్లు తీసి ఆరిన నేల మీద, పొడి నేల మీద పోయి ఏమైపోయినా నీళ్లు రక్తంగా మారిని. వదిలిపెట్టవచ్చుగా దేవునికి ఎందుకు ఇంత శ్రమ? ఏమ్మా, దేవుడు ఎవరి కోసం వచ్చాడో ఆ వ్యక్తులు నా మాట ఎవరు వింటారు? నేను చెప్తే వినరు, నేను వెళ్తే చూడరు, నన్ను పట్టించుకోరు అని చెప్తుంటే నేను ఎంతటి వాడిని అంటే దేవుడు కానీ మోషే ఏమంటున్నాడు? వచ్చిన 4:10 4:10 అప్పుడు మోషే నేను మాట నేర్పని కలను, నోటి మాంద్యము నాలుక మాంద్యం గలవాడును యెహోవా చెప్పగా, యెహోవా మానవునికి నోరు ఇచ్చిన వాడు ఎవడు? ఏమన్నాడు? అయ్యా నేను నత్తుడినయ్యా, నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, నేనేం చేస్తాను? మాట నేర్పగలిగిన వాడు కాదయ్యా అని అంటే దేవుడు అంటున్నాడు, నీకు నోరిచ్చింది ఎవరు? నేను. నోరిచ్చిన నాకే వచ్చి చెబుతున్నావా నేను నోటి మాంద్యం గలవాడని? మోషే మాటలలో నేర్పరగలిగిన వాడు. ఎన్ని సాకులు ఉన్నావో ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సాకులు చెప్పబాక. సాకులు చెబితే నష్టం ఎవరికి? నీకే. మోషే అనేకమైన సాకులు చెప్పినా దేవుడు విడిచిపెట్టకుండా మోషేని ఏం చేస్తున్నాడు? నిలబెట్టాడు కదండి. అయితే మోషే గురించి ఒక మాట, క్రీస్తు కొరకు శ్రమ అనుభవించుట మేలనే ఎంచాడు. ఎందుకనంటే అతడు కలగబోవు బహుమానం అందు దృష్టించాడు. పిల్లారా, నీ దృష్టి ఎక్కడుంది? నీ కొరకు దేవుడు ఏర్పాటు చేసిన ఆ బహుమానం 61:1 చూసాం కదా. చాలండి. నిన్ను విడిపించడానికి, నేను రక్షించడానికి, నీకు విడుదల చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కీర్తనలు 81:6 చూద్దాం. కీర్తనలు 81:6 త్వరగా. కీర్తనే ఆయన విడిపిస్తాడు. నువ్వు వరపెడితే ఆయన నిన్ను విమోచిస్తాడు. నిన్ను వరపెడితే నీ మాట ఆయన వింటాడు అని అన్నాడు కదా. కీర్తన గ్రంథం 146:7 చూద్దాం. 146:7 బాధపరచువాడు వాడికి ఆయన న్యాయం తీర్చును, ఆకలిగొని వారికి ఆహారము దయచేయును అంటున్నాడు కదా. బాధపడే వాళ్ళకి ఆయన ఏం చేస్తాడట? న్యాయం తీరుస్తాడట కదా. పిల్లారా, దేవుడు మన సేవకుడైన యేసు మహిమపరిచి ఉన్నాడు. మీరు ఆయన్ను అప్పగించితిరి. పిలాతు ఆయన విడుదల చేయుటకు నిచ్చె నింపినప్పుడు మీరు అతని ఎడల ఆయనను పిలాతు విడుదల చేయడానికి నిశ్చయించుకున్నా కానీ దేవుని బిడ్డలైన యూదులు ఏం చేశారు? ఆయనని అప్పగించడానికి నిశ్చయించుకున్నారు. అమ్మా, అయ్యా, ఈ మధ్యాహ్న సమయం యేసుక్రీస్తు ప్రభు ఏ యూదుల్లో నుండి పుట్టాడో అదే యూదులు ఆయన్ని సిలువేయండి అని కేకలు వేస్తూ ఉన్నారు. ఒకవైపు అక్కడ మధ్యలో ఉండి ఉన్న ఆ వ్యక్తి కూడా ఏం చేస్తున్నాడు? అతన్ని విడుదల చేయాలని కోరుకుంటున్నారు, కానీ తన ప్రజలు ఆయన్ని అప్పగించాలని చూస్తున్నారు. అమ్మా, అయ్యా, నీవు నేను ఎలా ఉన్నాం? హృదయాలు కఠినం చేసుకున్నావా? ఇదిగో రాతి హృదయాన్ని మాంసం హృదయంగా మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఏ స్థితిలో నీవు ఉన్నావో, దేవుడి విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉన్నావేమో. నీ నిర్లక్ష్యాన్ని తీసేసి దేవుని మీద ఆధారపడి దేవుడిని అడిగి ఆయన్ని మొరపెడితే ఆయన నీకు విడుదల, విమోచన ఆయన ఇస్తాడు.
నీ జీవితాన్ని బాగు చేస్తాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడు? ఆయన వెల చెల్లించాడు కదా. వచ్చిన 13లో ఏమంటున్నాడు? అబ్రహాముకు, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల శిక్ష ఆయన అనుభవిస్తున్నాడు. నీకు నాకు రావాల్సిన కష్టాలన్నీ ఆయన పడి, ఆయన మోసి, ఆ చివరికి మరణం సైతం ఆయన పొంది, ఆ దెబ్బలతో, ఆ మరణంతో, ఆ మరణం మీద విడుదల, విమోచన పొంది ఆయన, లేదా ఆ మరణాన్ని జయించి నీకు రక్షణ సిద్ధం చేశాడు. ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏం లేదు. యేసుక్రీస్తు దేవుడని నీ నోటితో ఒప్పుకోవటమే. రెండు ఒప్పుకోవాలా. ఒకటి,